గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రావు బహదూర్ వాళ్ళ సెకండ్ కొడుకు వచ్చినప్పటి నుంచి ఆ మూవీ అయితే 20 minutes కనెక్ట్ అయిపోయినా. ఒక మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టర్. ఇలాంటి ఫిలిం హాలీవుడ్ లో తీస్తేనేమో బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు తీస్తే ఎంతవరకు హిట్ చేస్తారో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. నాకు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 20 minutes అయితే మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ లో ఉంది మ్యాజిక్. రావు బహదూర్ సత్యదేవ్ గారు ఇక జీవించేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ ఏంద్రా ఇట్లా చేస్తుండే అని చెప్పేసి అనిపించింది, కానీ అసలు ఆయన ఇంటెన్సిటీ అనేది లాస్ట్ కి 20 minutes తెలుస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకు అయితే చాలా బాగా అనిపించింది. సినిమా సూపర్ అండి, సత్యదేవ్ గారి యాక్టింగ్ సూపర్ అండి. యాక్చువల్లీ ఇంకో కమల్ హాసన్ అంటే ఆయన ది బెస్ట్ ఇచ్చారు. ఆయన ఓవరాల్ గా బాగుంది. హీరోయిన్ గారు ఉన్నారు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమా మన తెలుగులో నచ్చలేదు అంటే మలయాళం తీస్తే బాగుంది అంటారు, హాలీవుడ్ లో తీస్తే క్రిస్టోఫర్ నోలన్ కాన్సెప్ట్ అంటారు. బాగుంది. ఏం నచ్చింది మీకు? సత్య అదే యాక్టింగ్, రాజుల కాలం అదే కదా. రాజులో ఏముంది, నువ్వైనా రాజులు వేసి నేను వేసుకున్నా, ఎవరు వేసుకున్నా అయ్యే బట్టలు వేసుకున్నా అందరూ అట్టే కదా ఉంటాం. రాజులో ఉన్నాడు లేదు అది కదా మ్యాటర్. సినిమా ఎలా ఉంది, యాక్టింగ్ ఎంత మాత్రం ఉంది, డ్యాన్స్ ఎట్టున్నాయి, ఇది కరెక్ట్ వస్తాను పాయింట్లో వస్తాను. స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 6 రోజులు పోయింది. ఎక్కడికి ఆట 1990 అదే 1960లో 50లో పోయిందట. అంత బాగానే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అక్కడే స్టార్ట్ అక్కడే పోయింది అనమాట. కానీ సినిమా చూస్తున్న సేపు బాధ అయ్యిందంటే ఒకటే వచ్చింది, కొద్దిగా సాంగ్స్ ఇంకొద్దిగా డ్యాన్స్ పెంచుంటే బాగున్నది. కానీ మొత్తానికి ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అంటే ఆల్ ద లవ్, ఇంత రియాక్షన్ అండ్ ఆల్సో టువర్డ్స్ ద ఎండ్ ఫిల్మ్ని తెలుగులో ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదు అని అన్నప్పుడు వచ్చే ఆనందం అంతకన్నా ఇంకా దర్శకుడికి ఇంకొక ఆనందంగా ఉంటుంది. సో మహేష్ బాబు గారు ఇచ్చిన అప్రిసియేషన్ మీ క్యారెక్టర్కి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే నేను ఒక్కొక్కసారి ఆ పాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంటెన్సిటీని ఎవరు సేమ్ ఇంటెన్సిటీని పోర్ట్రే చేస్తారని చూసినప్పుడు ఐ ఫెల్ట్ నా టీం అందరూ కూడా మీరు చేయండి. దర్శకుడిగా మీకు ఏమైనా స్వార్థం ఉందా, మీరు కూడా కనిపించాలి? అలాంటిది ఏం లేదండి, అలా అయితే మనకి అలాంటిది ఏం లేదండి. అంటే అది యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేనేం దర్శకుడిగా బిహేవ్ చేయలేదు, అదే యాక్టర్గా బిహేవ్ చేసే. మహేష్ బాబు గారు దాన్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేయడం అనేది నా యాక్టింగ్ని ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఒకటే నా దగ్గర నుండి ఒకటే సందేశం ఏంటంటే, మెసేజ్ అంటే ఇప్పుడు మీ ద్వారా చెప్పాలనుకుంది ఏంటంటే, కొత్త కథ అని చెప్పేసి అంటున్నారు మహేష్ బాబు గారు మాటల్లోనే. మునిపెన్నట్టు చూడండి తెలుగు సినిమా అని చెప్పేసి ఆయన అని చెప్పడం అంటే ఏంటంటే, తెలుగు సినిమాలోనే మొట్టమొదటిసారిగా ఇట్లాంటిది ఒకటి చూస్తున్నాను. సో దీన్ని మొదటి ఫ్రేమ్ నుంచి జడ్జ్ చేయకండి, సినిమా మొత్తం చూసిన తర్వాత అది ఇచ్చే అనుభూతి మీ ఇంటికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు మీతో ఉండిపోయేటువంటి అనుభూతి ఇస్తుంది. Thank you very much. My first thing, like, people loved the character and I'm so happy that for accepting this character and staying with me. I hope this film will stay with you forever, even after you leave the theatre. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.